టీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనేటువంటి పోస్ట్ని యోగా టీచర్ స్వప్న గారికి ఇచ్చారు. మనతో పాటు వారు ఉన్నారు. విదేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ చాలా వరకు ఫారినర్స్ రిషికేశ్కి వచ్చి యోగా నేర్చుకుంటారండి. ఇక్కడుండే మన ఇండియన్స్కి అసలు యోగాకి ఇంత వాల్యూ ఉంటుందా అనేది కూడా చాలా మందికి తెలియదు, అంటే చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ముస్లిం కంట్రీస్లో తీసుకుంటే వాళ్ళు కొన్ని పదాలు పలకడానికి ఇష్టపడరు, లైక్ ఓం కానీ ఇటువంటివి. యోగా అనేది ఒక యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ వెల్నెస్ అని అనుకోండి. ఇట్స్ ఎ వెల్నెస్. yes. సాధారణంగా అలీ సినిమాలో చూస్తూ ఉంటాం, కొన్ని థెరపీలు చేస్తూ లేదంటే వేడి మాధవ్ చేస్తూ ఇట్లా పట్టేస్తారు. పవన్ కళ్యాణ్ దాంట్లో ఉంటదండి, అతను తల తిప్పేసి ఉంటాడు, అదేదో వాళ్ళు జోక్ కి చేసింది. అంత డిఫికల్ట్ ఆసనాలు యాక్చువల్లీ మనం చేయరు. సో యోగా కాంపిటీషన్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు, యోగా థెరపీ నేర్చుకున్నటువంటి వాళ్ళు, అంటే ఇద్దరు కూడా కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చా, లేదంటే ఎలా ఉంటుంది? కాంపిటీషన్స్కి స్పెషల్ కోర్సులు ఏమైనా ఉంటాయా? ఓకే, వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ యోగాసన అనేది ఒక సెపరేట్ బ్రాంచ్లా ఈ మధ్య స్టార్ట్ అయిందండి. ఇంతకు ముందర సెపరేట్గా ఉండేది కాదు. అందరికీ యోగా అనగానే ఏం గుర్తొస్తుంది? ఆసనాలు ఒకటే గుర్తొస్తాయి. ఎవరినైనా అడగండి, మీకు యోగా తెలుసా అంటే తెలుసండి అని వృక్షాసనము, తాడాసనము ఏదో వేస్తారు, నిలబడుకొని ఉండేది, బ్యాలెన్సింగ్ ఉండేది. ఆసనాలు ఒక్కటే యోగా కాదు, చాలా ఉన్నాయి. ఆసనాల కన్నా ఇంకా 8 ఉన్నాయి కాంపోనెంట్స్. అష్టాంగ యోగము అని అంటారు. 8 పార్ట్స్ ఉంటాయి. ఆ 8 పార్ట్స్లో ఒక పార్టే యోగా, ఆసనాలు అనేది. ఇప్పుడు కొంతమంది బాడీస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి, అండ్ వాళ్ళకి అంటే చిన్నపిల్లలు జిమ్నాస్టిక్స్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ జిమ్నాస్టిక్స్ లాగానే యోగాసనాన్ని జిమ్నాస్టిక్స్ లాగా ఆసనాలు చేయడం ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆసనాల్ని పొద్దున ఈవినింగ్, ఎలా మన స్పోర్ట్స్ పర్సన్ ప్రాక్టీస్ చేస్తారో పొద్దున ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తారో, వీళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది, ఆ తర్వాత నేషనల్ లెవెల్ ఉంటుంది, ఆ తర్వాత ఏషియా లెవెల్లో వెళ్తారు. మీరు ఎలా వేరే ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్, వాలీబాల్ ఉంటుందో, వీళ్ళు కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్. అందుకే ఇప్పుడు యోగాసనాన్ని ఒక స్పోర్ట్స్ కేటగిరీలో చేర్చారు. ఇది ప్యూర్ యోగా కాదు, ఇది మీ బాడీని స్పోర్ట్స్ విధంగా తయారు చేసుకుంటూ మలుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు యోగా థెరపీకి ఎందుకు సెట్ అవ్వరు, లేదా వీళ్ళు యోగా థెరపీ చెప్పడానికి ఎందుకు అనర్హులు అంటే, వీళ్ళకి బాడీ అనాటమీ తెలీదు. ఎవరో ఒకరిద్దరు చదువుకొని ఉండొచ్చు, అంటే ఈ కాంపిటీషన్స్ ప్రాక్టీస్ చేస్తూ అతను ఎంఎస్సీయో పీజీ డిప్లొమానో ఏదో కోర్స్ చేసి అనాటమీ తెలుసుంటే అతను యోగా థెరపీ కొద్దిగా హెల్ప్ చేయొచ్చు. మిగతా 99%కి యోగా ఫిలాసఫీ తెలీదు, యోగాలో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయో తెలీదు. ఈ ఆసనాలు ఒకటే వెళ్ళి బయట చెప్తూ ఉంటారు. మన జనాలు కూడా ఆసనాలు ఒకటే చేయిస్తున్నారు కదా అని చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల జరిగే నష్టము ఈ రోజు తెలియకపోవచ్చు. సో నేను ఓన్లీ ఆసనాలు చేసుకుంటూ వెళ్ళాను అంటే ఆసనాల వల్ల కూడా నష్టం జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందండి. సో మనకు ఒక బుక్ లో చెప్పారనమాట, ఆసనానేనా రజోహంతి. ఓన్లీ ఆసనాస్ ఒక్కటే చేసుకుంటూ వెళ్ళారనుకోండి, బాడీలో రజస్సు అనేది పెరుగుతుంది. రజస్సు అనంటే యాక్టివిటీ అనమాట, రెస్ట్లెస్నెస్ ని క్రియేట్ చేస్తుంది. రెస్ట్ కాదు, రెస్ట్లెస్నెస్ ని. సో ఈగోయిజం డెవలప్ అవుతుంది. నేనే గొప్ప, అందరికన్నా నేనే ఆసనం బాగేస్తాను, నన్ను మించిన వాడు లేడు అని అహంకారం పెరిగినందువల్ల వాడికి ఎప్పుడు కూడా తనే సక్సెస్లో వెళ్ళాలని ముందుకు వెళ్తూ ఉంటాడు. పక్క వాళ్ళని ఎవరిని పట్టించుకోడు. సో ఆ రజస్సు అనేది పెరిగినందువల్ల ఎప్పుడైతే తనలో ఈగోయిజం పెరుగుతుందో ఆటోమేటిక్గా బాడీలో ఉండే ప్రాణశక్తి అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో దట్స్ వై ఓన్లీ ఆసనాస్ వోంట్ హెల్ప్. ఇన్ అడిషన్ టు ఆసనాస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాణాయామ, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ముద్రాస్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్, యూ హ్యావ్ టు టేక్ పర్టికులర్ డైట్ కూడా ప్రాక్టీస్ చేయాలి, పాజిటివ్ థాట్స్ ఆలోచించాలి. ఇవన్నీ కలిపితే యోగా థెరపీ. ఓన్లీ ఆసనాన్ని పక్కన తీస్తే కాంపిటీషన్. సో యోగా థెరపీ హోల్, యోగా ఆసన ఎ స్మాల్ కాంపోనెంట్. జస్ట్ ఈ మొత్తం సర్కిల్లో ఒక చిన్న డాట్ యోగా కాంపిటీషన్స్, మొత్తం కలిపితే యోగా థెరపీ. అది చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి పెరిగిపోయింది,
ప్రతి సబ్జెక్టులో అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉద్యోగస్తుల వరకు అందరికీ కూడా ఒత్తిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడి నుంచి బయటికి రావాలి అంటే యోగా థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒత్తిడి నుంచి బయటికి రావాలి అని అనుకుంటే ఇప్పుడుండే ప్రజెంట్ కండిషన్లో మోడర్న్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి. చిన్నపిల్లలకి ఏం ఒత్తిడి ఉంటుందని మనం నవ్వచ్చు. చిన్నపిల్లలకి ఏంటి అంటే పక్కవాడు ఒక మంచి బైక్ ఒక స్కూటరు, ఇంపోర్టెడ్ స్కూటర్ కొనుక్కున్నాడనో, టాయ్ కొనుక్కున్నాడనో, లేదంటే పక్కవాడు డ్రెస్ చాలా బాగుందనో, అమ్మాయిలు అయితే వాళ్ళు ఇది వేసుకున్నారో అది వేసుకున్నారనో, లేదంటే ఇంపోర్టెడ్ చాక్లెట్స్ రాలేదనో, ఫస్ట్ ర్యాంక్ రాలేదనో, గేమ్స్లో ఫస్ట్ రాలేదనో, ఇలా వాళ్ళకు ఒత్తిడి ఉంటుంది. ఇంకా మనం ఏజ్ వారీగా తీసుకుంటే యువతకి వాళ్ళ ఒత్తిడులు వేరేగానే ఉంటాయి. అసలు ఒత్తిడి అనేది మనకి ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఉండాలంటే రోజు ఒక 15 నిమిషాల పాటు బ్రీతింగ్ చేయండి. ఇది యోగా థెరపీ అనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా, అది నీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒక 5 బ్రీతింగ్ టెక్నిక్స్ సింపుల్వి ఉన్నాయి, చెప్తాను. అబ్డామినల్ బ్రీతింగ్ ఉంటుంది, పర్స్డ్ లిప్స్ బ్రీతింగ్ ఉంటుంది, 4-7-8 బ్రీతింగ్ ఉంది, ట్రయాంగిల్ బ్రీతింగ్ ఉంది, స్క్వేర్ బ్రీతింగ్. ఇవన్నీ డిఫరెంట్ బ్రీతింగ్ టెక్నిక్స్, డిఫరెంట్ రేషియోస్ ఆఫ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అంటే మనం శ్వాస ఎంతసేపు తీసుకోవాలి, శ్వాస ఎలా వదలాలి. సో దీని గురించి పూర్తి సబ్జెక్టు, రీల్స్ అంటే ఎలా ఉంటుందో నా ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు, యోగాలయం అనే ఛానల్లో. ఇవి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలండి. ఇప్పుడు మీరు మార్నింగ్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్తున్నారు అనుకుందాం, టైం లేదు. ఇంటికి వచ్చాక 15 నిమిషాలు మీరు భోజనం చేశాక పడుకోబోయే ముందర ఒక 15 నిమిషాలు చేయండి. ఒత్తిడి అంతా ఈజీగా ఐస్ కరిగినట్టు కరిగిపోతుంది. సో బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడు భారతీయ సంస్కృతిని నేర్పించేటువంటి గురువుగా విదేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి, అక్కడ వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ వేరే విధంగా ఉంటుంది. సో వారికి నేర్పించడంలో ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? వారికి నేర్పించేటువంటి విధానం ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? సో యోగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే స్టైల్లో ఉంటుందా? ఇందులో కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకోండి, యూకే తీసుకోండి. వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ అంటే అక్కడ కూడా 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయిందండి. ఒక గ్రూప్ వచ్చి టూ మచ్ ఫ్లెక్సిబుల్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి యోగా అంటే ఆసనాలే గుర్తొస్తాయి, వాళ్ళు ఆసనాల మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఒక గ్రూప్ వచ్చి వాళ్ళు యోగా అంటే ప్రశాంతతకి ప్రతీక అని అనుకుంటారు. అందుకనే వాళ్ళు యుఎస్ యూకే వదిలేసి రిషికేశ్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ యోగా ఇన్ ఇండియా. చాలా వరకు ఫారినర్స్ రిషికేశ్కి వచ్చి యోగా నేర్చుకుంటారండి. వాళ్ళు రావడానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, ట్రెడిషనల్గా యోగా పుట్టింది మన ఇండియాలో. సో ఎక్కడైతే పుట్టిందో అక్కడ కానీ నేర్చుకుంటే మనం కరెక్ట్గా నేర్చుకోగలుగుతాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు కదా, కొద్దిగా అటు ఇటు చేంజెస్ చేసి చెప్పొచ్చు, వాళ్ళ నాలెడ్జ్ యాడ్ చేసుకొని, వాళ్ళ ట్రెడిషన్స్ యాడ్ చేసి. అదే ఇండియాకే వస్తే ఎక్కడి నుంచి పుట్టామో రైట్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. రెండవది, సాంస్క్రిట్కి ఉండే ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడు యోగాలో యాక్చువల్లీ మనం రాసిన బుక్స్ అయితే క్లాసికల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సాంస్క్రిట్లో ఉంటాయి అన్నమాట. ఆ ప్రొనౌన్సియేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంత్రాలు ఉన్నాయి. మంత్రం అనేది కూడా ఒక యోగా, మంత్ర యోగా అని ఉంటుంది. ఈ సాంస్క్రిట్ చాలా చక్కగా ఫ్లూయెంట్గా పలకగలిగేది మన ఇండియన్స్. స్వతహాగా మనకు వచ్చింది అది. మన వాక్ చాతుర్యంలో సాంస్క్రిట్ని ఈజీగా మనం పలకగలుగుతుంది మన నాలిక. అలా ఫారినర్స్ పలకలేరు. అందుకని వాళ్ళు అది నేర్చుకోవడానికి, అంటే ట్రెడిషనల్గా యోగా నేర్చుకుంటూ యోగాలో ఉండే శ్లోకాలు కానీ, యోగాలో ఉండే మన మంత్రాలు కానీ ఇక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ నేర్పించడానికి వెళ్ళారనుకోండి, ఇండియన్ టీచర్కి చాలా వాల్యూ ఇస్తారు. ఇక్కడ నేర్చుకున్న వెళ్ళిన ఫారినర్ కన్నా ఇక్కడ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యోగా టీచర్, ఇప్పుడు నేను పిహెచ్డి చేసి మొన్న లాఓస్కి ఎంట్రీకి వెళ్ళినప్పుడు దే గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు అస్. మనల్ని ఎంత రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకుంటారంటే, చూసుకుంటారు ఫుడ్ దగ్గర నుంచి. వాళ్ళకి మనం అంటే అంత వాల్యూ ఇస్తారు. అదే వాల్యూ మన ఇండియాలో కొద్దిగా లూజ్ అయిపోతుందండి. అంటే బయట వాళ్ళు మనల్ని నెత్తి మీద ఎక్కిచ్చి చూసుకుంటూ ఉంటే, ఇక్కడుండే మన ఇండియన్స్కి అసలు యోగాకి ఇంత వాల్యూ ఉంటుందా అనేది కూడా చాలా మందికి తెలియదు. అంటే చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు. బట్ విదేశాల్లో మంచి క్రేజ్ ఉందండి. విదేశాల్లో అంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, నాలెడ్జ్ కోసం మాత్రమే. ముస్లిం కంట్రీస్లో తీసుకుంటే వాళ్ళు కొన్ని పదాలు పలకడానికి ఇష్టపడరు, లైక్ ఓం కానీ ఇటువంటివి జనరల్గా ఉండే అవకాశం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో
వాళ్ళు అక్కడ ఆ కంట్రీస్ వాళ్ళు మన యోగాని అడాప్ట్ చేసుకోవడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా, నేర్చుకుంటున్నారు? ఎందుకంటే ప్రధాని గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పి ఆ దిశగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ముస్లిం కంట్రీస్ ఏమైనా ముందుకు వస్తున్నాయా? చాలా ముస్లిం కంట్రీస్లో యోగా ఇంట్రడ్యూస్ చేశారండి, మనకన్నా బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే ఏది మనము యోగాలో కంపల్షన్ పెట్టమండి. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూస్ అయితే ఓంకారం పలుకుతారు, అక్కడ ఆమీన్ అని పలుకుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయిల్ లాగా వేరే క్రిస్టియన్ జూస్ కంట్రీస్లో వెళ్తే అక్కడ వాళ్ళు ఇంకో పదం పలుకుతారు అనమాట. సో ఓంతో ఎండ్ అవ్వాలి, ఓంతో స్టార్ట్ అవ్వాలని మనం ఇలానే చేయాలని చెప్పము. మీకు నచ్చిన మంత్రాన్ని మీరు పలుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్కి వాళ్ళ ఓన్ ఉంటాయి సిలబల్స్, ఏవైతే పలకాల్సింది వాళ్ళు పలుకుతారు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. అండ్ కొన్ని కంట్రీస్లో సూర్య నమస్కారాలు వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. ఓకే, దట్స్ ఓకే. యాక్చువల్లీ సూర్య నమస్కారాలు అనేవి యోగాలో లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి యాడ్ చేసింది, అంతకు ముందర లేదు. అలానే నేను సనాతన ధర్మాన్ని తప్పు చేయడం అన్నది కాదు. సూర్య నమస్కారాలు ఇష్టం లేని వాళ్ళు పక్కన పెట్టేయండి, వేరే ఆసనాలన్నీ ఉన్నాయి కదా, ఇది ప్రాక్టీస్ చేయండి. యోగా అనేది ఒక యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ వెల్నెస్ అని అనుకోండి. దీన్ని మనము హిందూయిజంకో దీనికో చూడాల్సిన అవసరం లేదు. ఒక మంచి విషయం ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఆరోగ్యం కలుగుతూ ఉన్నప్పుడు రిలీజియన్తో సంబంధం ఏముంది? సో లెట్ us టేక్ ఇట్ యాజ్ యూనివర్సల్. అండ్ ఇంకో విషయము, నరేంద్ర మోడీ గారు పోయినసారి 2025లో అవార్డు ఇచ్చింది అబుదాబిలో ఉండే ఒక లేడీ ఇన్స్ట్రక్టర్ కండి. షీ వాజ్ ఏ ముస్లిమ్స్ అనే పక్కన పెడితే వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారండి, యోగాని బాగా వాల్యూ ఇస్తారు. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి దుబాయ్, అబుదాబి, కువైట్, మస్కట్ ఇక్కడంతా 5 to 6 సెంటర్స్ నడుస్తున్నాయి. మన ఇండియన్స్ వెళ్ళి నడుపుతున్నారు. ఓకే, సో యోగా అనేది ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక ఫలం. సో ఈ ఫలము కులం, మతం, ప్రాంతం అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం ఎవరికి వద్దు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ కరోనా అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అదే నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో యోగా గుర్తింపు పొందినటువంటి నేపథ్యంలో మనం కూడా ప్రతి ఒక్కరం ముందుకొచ్చి యోగా నేర్చుకోవాలి అంటున్నారు యోగా గురువు స్వప్న గారు. అదేవిధంగా మేడం ఒక చిన్న డౌట్, మరొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నీ చెప్పారు. సో యోగా థెరపీ నేర్చుకోవాలి, యోగా బాగా నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో శిక్షణ పొందితే రైట్ యోగాని నేర్చుకునేటువంటి అవకాశం ఉంది? అంటే నేను బాగా నేర్చుకోవాలి, ప్రావీణ్యం సంపాదించాలి అనేటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఓకే, సో ఫస్ట్ అసలు ఒక 1 year కోర్సు ఎక్కడుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊళ్ళోనే ఎక్కడైనా మంచి యోగా టీచర్ ఉంటే 1 year వాళ్ళ దగ్గర జస్ట్ జనరల్ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 1 yearకి మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఐదర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ లేదా మీకు దగ్గరలో యూనివర్సిటీలో మీరు ఫస్ట్ ఎన్రోల్ అయిపోండి. డిప్లొమా మీకు నేను ఇందాక చెప్పాను కదా, 10th అయితే డిప్లొమా చేయొచ్చు, ఇంటర్ అయితే పీజీ డిప్లొమా చేయొచ్చు. అలా మీరు ఏదో ఒక కోర్సులో ఎన్రోల్ అయిపోండి. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ నెంబర్ 1 యూనివర్సిటీ మన సౌత్ ఇండియాలో అయితే ఎస్వ్యాస బెంగళూరులో ఉందండి. యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ అని ఉంటుంది. అది అరౌండ్ 35,000 సంథింగ్ ఉంటుందండి. ప్రైస్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఆ కోర్స్ చేయొచ్చు. లేదు నేను కూడా నా ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యోగా టీచర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మనం 3 months 6 months ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది నేర్చుకున్న తర్వాత హయ్యర్ లెవెల్ ఏ యూనివర్సిటీలో చేస్తే బెటరో అది కూడా నేను చెప్తాను. చాలా ఆన్లైన్లో కూడా ఉంది. నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా క్లయింట్స్కి ఏమేమి చేయొచ్చు అనేది కన్సల్టేషన్ కూడా తీసుకుంటూ ఉంటానండి. అండ్ ఇంకో ఈజీ విషయం ఈ మీ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పదలుచుకుంది, మీకు యోగా రిలేటెడ్ ఏదైనా డౌట్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు ఏ యూనివర్సిటీ అయితే బెటర్ మేడం, ఎక్కడైతే వ్యాలిడ్ డిగ్రీ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో మీకు యోగా రిలేటెడ్ ఏ సర్టిఫికేట్ ఉన్నా, ఏ కోర్స్ చదివితే గవర్నమెంట్ జాబ్ వస్తుందని డౌట్ ఉన్నా మీరు నాకు ఒక మెసేజ్ కన్సల్ట్ చేసినా లేదా ఈ లింక్ ఈ ఛానల్ కింద మీరు కామెంట్ పెట్టినా నేను రిప్లై ఇస్తానండి. ఇంకొక చిన్న విషయం ఇంకా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం సాధారణంగా అలీ సినిమాలో చూస్తూ ఉంటాం, కొన్ని థెరపీలు చేస్తూ లేదంటే వేడి మాధవ్ చేస్తూ ఇట్లా పట్టేస్తాయి అనేసి. సో పర్టికులర్గా గురువు సమక్షంలోనే చేస్తే మంచిది అంటారు. సో గురువు సమక్షంలో మీరు అన్నట్టు ఆన్లైన్లో చేస్తున్నారు ఒకటి పట్టేస్తుంది అనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది కదా. సో ఆన్లైన్ క్లాసుల కంటే గురువు సమక్షంలో చేస్తే మంచిది అంటారా?
యాక్చువల్లీ ఆలీ సినిమా అది మన ఖుషి పవన్ కళ్యాణ్ దాంట్లో ఉంటుందండి. అతను తల తిప్పేస్తుంటాడు, అదేదో వాళ్ళు జోక్కి చేసింది. అంత డిఫికల్ట్ ఆసనాలు యాక్చువల్లీ మనం చేయక్కర్లేదండి. చాలా సింపుల్ ఆసనాస్ ఉంటాయి. ఆ సింపుల్ ఆసనాస్ చేస్తే మీకు పట్టుకోవడం అనేది ఉండదు. మరీ మీ బాడీ చాలా స్టోన్ లాంటి. ఆన్లైన్ లో ఇలాంటివి చెప్పరు, ఆన్లైన్ లో అసలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకే. మనకి ఒకసారి స్టూడెంట్ వచ్చాక అతను ఎలా చేస్తున్నాడో అర్థమైపోతుంది. అతని ఫ్లెక్సిబిలిటీ బట్టి బాగా ఫ్లెక్సిబుల్ ఉండేవాడికి ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మేము ముందర ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం, కానీ అసలు అంత దూరం రాదండి. అంత దూరం రాదు, తల తిప్పేసి అంత తీసుకోలేనంత అయితే రాదు. చాలా సింపుల్ వే ఉంటాయి. మేము ఈవెన్ హెడ్ స్టాండ్ శీర్షాసనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఆన్లైన్ లో నుంచి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాళ్ళ పక్కన సపోర్ట్ ఒకరిని పెట్టుకోమంటాం. మనం ఇక్కడ నుంచి గైడ్ చేస్తాం, లెగ్స్ ని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి, ఒకవేళ కింద పడిపోతుంటే వెనక దిండు పెట్టండి, కింద పరుపు పెట్టుకోండి అని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి. మెయిన్ అండి, యోగా టీచర్ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికి యోగా సూట్ అవ్వదు తెలిసి ఉండాలి. యోగా ఆసనాలు ఎవరు ఏది చేయకూడదు అని తెలిసి ఉండాలి. మనం యోగా నేర్పించేటప్పుడు ఎవరికి దెబ్బ తగలకూడదు. ఇంజరీస్, యాక్చువల్గా ఇంజరీస్ మనము గేమ్స్ ఆడేటప్పుడు వస్తాయి, యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కొన్ని ఇంజరీస్ వస్తాయి. అంటే మన బాడీని టూ మచ్గా, ఇప్పుడు నేను ఒక ఆసనం వేయమన్నాను అనుకోండి, అది అలాగనే పర్ఫెక్ట్గా వేయాలని నా బాడీని ఎక్కువ వంచితే మీకు నొప్పి అనేది వస్తుంది. అది డే మొత్తం ఉండొచ్చు, 2-3 రోజులు ఉండొచ్చు. దాన్ని యోగా ఇంజరీస్ అని అంటారు. సో ఇంజరీ రాకుండా ప్రివెంట్ చేయడం కూడా ఒక మంచి యోగా టీచర్ లక్షణం. యోగా టీచర్ అలా చెప్పగలరు. రైట్ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. సో యోగా ఆరోగ్యప్రదాయని ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ స్వప్న గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్కి చాలా చక్కటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సో ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరే, నమస్కారం.